కేవలం 1 కిలో బియ్యం గత ప్రభుత్వం సప్లై చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా. ఈ 6 కిలోలు కూడా ఈరోజు 70-75% రేషన్ బెనిఫిషరీస్ ఎవరూ తినడం లేదు. క్వాలిటీ పూర్ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ 5 కిలోలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోకి కానీ మీరు ఖర్చు పెడుతుంది రైస్ ప్రొక్యూర్మెంట్కి 39 రూపాయలు కిలో ఖర్చు పెట్టి. నో 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 ఆఫ్టర్ ఐ ఫినిష్ నేను అయిపోయినా హరీశ్రావు గారు, మీరు గంటలు మాట్లాడుతూ సపడే కూర్చున్నాం. లెట్ మీ కంప్లీట్. ఈ 6 కిలోల బియ్యం ఏది కేంద్ర మీకు ఇస్తాను, వారి మాట్లాడి మీరు మాట్లాడి కూర్చోండి, మీకు ఇస్తాను, వారు మాట్లాడి మీకు ఇస్తాను కూర్చోండి, వారిని మాట్లాడండి, తర్వాత మీకు ఇస్తాను కూర్చోండి, ఇస్తాను మీకు కూర్చో, మీకు ఇస్తారు కూర్చోండి, మీకు ఇస్తాను హరీశ్రావు గారు కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ 6 కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 39 రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే 70-75% రేషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం, మిస్యూజ్ కావడం, వేరే యూస్ జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు. అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇండెట్ ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నుల మీద బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో మరి చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంటు సెంట్రల్ గవర్నమెంటు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సరే కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయనందువల్ల కొన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సింది. మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద, ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది. మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు 56,000 కోట్ల అప్పు, 11,000 కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా హరీశ్రావు గారు, మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాము, చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. మరి నేను ఒక నిమిషం, ప్యానల్ స్పీకర్ గారు, ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ సరే 21,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90-95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి 90-95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్టు ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే, ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 1,00,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే. మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0. No, because మీరు ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరేమన్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres.
అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా.